Happy welcome to Anand Academy of Education. మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గీతాంజలి గురించి చెప్పుకుంటున్నాము. గీతాంజలి ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్ బై మెనీ రైటర్స్. ఈ గీతాంజలి అనే దాన్ని చాలా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. చాలామంది కవులు అనేక రకాలుగా దీని గురించి వర్ణించి చెప్పారు. ఇందులో ఇంగ్లీషు గీతాంజలిలో 103 సాంగ్స్ ఉన్నాయి. 103 అంటే 103 కీర్తనలు ఉన్నాయి. అంటే వచన కవిత్వాలు ఇవన్నీ కూడా వచన గేయాలని చెప్పొచ్చు. 103 ఉన్నాయి. అదే బెంగాలీలో 157 ఉన్నాయి. మనం ఇంగ్లీష్ కాబట్టి 103 ఈ గేయాలు చూస్తాము. ఇది సెకండ్ సమ్ హిమ్ నంబర్ 2 HYMN హిమ్ అంటే ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్, భగవంతుని కీర్తించేటువంటి స్తోత్ర గీతము. HYMN హిమ్ అని చదువుతాము. HYMN హిమ్. హిమ్ అన్న సామన్న ఒకటే. PSALM సాంగ్ అంటే కీర్తన, స్తుతి కీర్తన, స్తోత్ర గీతము అని అర్థాలు వస్తుంటాయి. హిమ్ కూడా అది అర్థం. ఇది సెకండ్ వన్. ఈ గీతాంజలి అనేది అర్థం కావాలి అంటే భగవంతుడు నమ్మకం ఉండాలి. ఫస్ట్ దేవుని నమ్మాలి, ఈశ్వరుని నమ్మాలి. భగవంతునిలో నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ఈ భావాల యొక్క అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. భగవంతునిలో నమ్మకం లేకపోతే ఇవన్నీ కూడా ఏదో వాక్యాలాగా అనిపిస్తుంది. కానీ అదే భగవంతునిలో పరిపూర్ణత కలిగి, పరిపూర్ణ నమ్మకం కలిగి ఉంటే, విశ్వాసం ఉంటే ఈ వాక్యాలు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటాయి. అందుకే దీనికి ఠాగూర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ గీతాంజలి ఆన్ November 14th, 1913. November 14th వచ్చింది దీనికి. November 14th, 1913లో ఈ గీతాంజలి అనే దానికి నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. నోబెల్ ప్రైజ్. కాబట్టి ఠాగూర్కి విపరీతమైన నమ్మకం ఉంది. ఠాగూర్కి భగవంతుడు సాక్షాత్కరించాడు. భగవంతుడితో మాట్లాడతాడు. భగవంతుడు ఠాగూర్తో మాట్లాడాడు. అలా ఇందులో ఈ 103 సాంగ్స్లో కూడా ఫిలాసఫీ ఉంది, థియాలజీ ఉంది, సైకాలజీ ఉంది. ఫిలాసఫీ స్టడీ ఆఫ్ నేచర్, స్టడీ ఆఫ్ ట్రూత్. థియాలజీ స్టడీ ఆఫ్ గాడ్ అండ్ రిలీజియన్. సైకాలజీ సైన్స్ ఆఫ్ మైండ్. ఇవన్నీ కూడా మనం ఈ గీతాంజలి గేయాల్లో చూస్తుంటాం. బట్ ఇది సెకండ్ వన్, హిమ్ నంబర్ 2. When thou commandest me to sing, it seems that my heart would break with pride, and I look to thy face, and tears come to my eyes. When thou commandest me to sing, it seems that my heart would break with pride, and I look to thy face, and tears come to my eyes. All that is harsh and dissonant in my life melts into one sweet harmony, and my adoration spreads wings like a glad bird on its flight across the sea. I know thou takes pleasure in my singing. I know that only as a singer I come before thy presence. I touch by the edge of the far spreading wing of my song thy feet, which I could never aspire to reach. Drunk with the joy of singing, I forget myself and call thee friend, who art my Lord. When thou commandest me, ఓల్డ్ ఇంగ్లీష్ కాబట్టి when you commanded me,
నువ్వు ఎప్పుడైతే నన్ను ఆజ్ఞాపిస్తావో, వెన్ యూ కమాండెడ్ మీ, హియర్ యూ రిఫర్స్ టు గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి సంపన్నుడు భగవంతుడు. వెన్ దౌ కమాండెస్ట్, నువ్వు నన్ను ఆజ్ఞాపించినప్పుడు, వెన్ అప్పుడు, దౌ నీవు, కమాండెస్ట్ ఆజ్ఞాపించినప్పుడు, ఎవరిని? మీ, నన్ను నువ్వు ఆజ్ఞాపించినప్పుడు. దేనికి? టు సింగ్, పాడమని. పాడమని నువ్వు నన్ను ఆజ్ఞాపించినప్పుడు, ఇట్ సీమ్స్ దట్, అది ఎలా అనిపిస్తుందంటే నాకు, మై హార్ట్ వుడ్ బ్రేక్ విత్ ప్రైడ్, నా గుండె గర్వంతో పగిలిపోతుందేమో అనిపిస్తుంటుంది. నా గుండె, మై హార్ట్, ఇట్ సీమ్స్ దట్ మై హార్ట్ వుడ్ బ్రేక్, మై హార్ట్ వుడ్ బ్రేక్, నా గుండె పగిలిపోతుందేమో. విత్ ప్రైడ్, దేంతో? గర్వంతోటి. నా గుండె గర్వంతో పగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు? వెన్ ద కమాండెస్ట్ మీ టు సింగ్, నువ్వు ఎప్పుడైతే నన్ను పాడమని ఆజ్ఞాపిస్తావో, నా ఈ సిన్ని గుండె, ఈ సిన్ని హృదయం పగిలిపోతుందేమో అనిపిస్తుంది గర్వంతో. నువ్వు పాడమని ఆజ్ఞాపించింది. ఓ భగవంతుడా, ఓ ఆల్మైటీ, ఓ ఒమినిప్రొటెంట్, నువ్వు నన్ను పాడమని ఆజ్ఞాపించావా అని చెప్పి నా గుండె గర్వంతో పగిలిపోతుందేమో అనిపిస్తుంది. అండ్ ఐ లుక్ టు దై ఫేస్, నేను నీ ముఖం వైపు చూస్తాను. అండ్ ఐ లుక్ టు దై ఫేస్, నీ యొక్క ముఖం వైపు చూస్తాను. అండ్ టీయర్స్ కమ్ టు మై ఐస్, అండ్ టీయర్స్, కన్నీళ్లు, కమ్ టు మై ఐస్, నా కళ్ళెంట కన్నీళ్లు జలజల రాలుతుంటాయి, నా కళ్ళు సెమ్మిగిలుతాయి. ఎప్పుడైతే నువ్వు పాడమని నన్ను ఆజ్ఞాపిస్తావో, గర్వంతో నా గుండె పగిలిపోతుందేమో అనిపిస్తుంటుంది. ఎవరిని అడగలేదు, నువ్వు నన్నే అడిగావు. ఓ భగవంతుడా, నన్ను పాడమని ఆజ్ఞాపిస్తున్నావు. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ సిన్ని గుండె పగిలిపోతుందేమో అనిపిస్తుంది. నీ ముఖం వైపు నేను చూసినప్పుడు నా కళ్ళెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. యు అంటే భగవంతుడు. ఆల్ దట్ ఈజ్ హార్ష్ అండ్ డిజోనెంట్ ఇన్ మై లైఫ్ మెల్ట్స్ ఇంటూ వన్ స్వీట్ హార్మోనీ. ఆల్ దట్ ఈజ్ హార్ష్ అండ్ డిజోనెంట్, ఆల్ దట్ ఈజ్ హార్ష్, కర్కశము, కఠినత్వము, ఆల్ దట్ ఈజ్ హార్ష్ అండ్ డిజోనెంట్, అపభ్రంశమైనది, అపశృతి అయినది, అపస్వరం కలిగినది. ఇన్ మై లైఫ్, నా జీవితంలోని, ఇన్ మై లైఫ్, నా జీవితంలో, ఆల్ దట్ ఈజ్ హార్ష్ అండ్ డిజోనెంట్, నా జీవితంలో అత్యంత కఠినమైనది, అపశృతి కలిగినది, అపభ్రంశమైనది ఏదైనా ఉంది అంటే, మెల్స్, కరిగిపోతుంది, ఇంటూ వన్ స్వీట్ హార్మోనీ, ఒక తీయని మధురానురాగములో, ఒక తీయని మాధుర్యములో కరిగిపోతుంది. ఆ అపప్రదంతో కూడా, హార్ష్ అండ్ డిజోనెంట్, ఆల్ దట్ ఈజ్ హార్ష్ అండ్ డిజోనెంట్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఉన్నటువంటి, నా జీవితంలోని అత్యంత కఠినత్వము అండ్ డిజోనెంట్, అపభ్రంశమైనది, శృతి లేనిది, అపస్వరమైనది అంతా కూడా మెల్స్, కరిగిపోతుంది, ఇంటూ వన్ స్వీట్ హార్మోనీ, డిజోనెంట్ అంటే అన్హార్మోనీ, హార్మోనీ అంటే మాధుర్యము, డిజోనెంట్ అంటే అన్హార్మోనీ, మాధుర్యం లేనటువంటి. వన్ స్వీట్ హార్మోనీ, మాధుర్యములో, ఒక తీయని మాధుర్యములో కరిగిపోతుంది. అండ్ మై అడోరేషన్ స్ప్రెడ్స్ వింగ్స్, నా యొక్క భక్తి, నా యొక్క అర్చన, నా యొక్క పూజ, నా యొక్క భక్తి భావంతో కూడా స్ప్రెడ్స్, సాస్తుంది, వింగ్స్, దాని యొక్క రెక్కల్ని సాస్తుంది. ఎలా? లైక్ ఏ గ్లాడ్ బర్డ్ ఆన్ ఇట్స్ ఫ్లైట్ అక్రాస్ ద సీ, నా యొక్క భక్తి రెక్కలు చూస్తుంది. ఎలా? లైక్ ఏ గ్లాడ్ బర్డ్, లైక్ ఏ బర్డ్, పక్షి వలే. గ్లాడ్ బర్డ్ అంటాం, ఆనంద పక్షి, సంతోషకరమైన పక్షి, సంతోష పక్షి. ఆన్ ఇట్స్ ఫ్లైట్ అక్రాస్ ద సీ, సాగరాన్ని దాటేటువంటి తన ప్రయాణంలో పక్షి ఆనందంగా సాగరాన్ని దాటుతూ ఉంటుంది. ఫ్లైట్ అంటే పలాయనము, ప్రయాణము. అక్రాస్ ద సీ, సాగరాన్ని దాటేటువంటి ఆనంద పక్షి ఎలా అయితే తన రెక్కలు సాసి ఆనందంగా ఎగిరిపోతూ ఉంటుందో, అలా నా భక్తి, నువ్వు ఎప్పుడైతే నన్ను పాడమని అడుగుతావో, నా భక్తి భావం అలా రెక్కలు సాస్తుంది. ఆనందకరమైన పక్షి సముద్రాన్ని దాటేటప్పుడు, సాగరం దాటేటప్పుడు ఎంత ఆనందంగా అయితే ఉంటుందో, అంత సంతోషంగా నా పాట ఉంటుంది. ఐ నో దౌ టేక్స్ ప్లెజర్ ఇన్ మై సింగింగ్. ఐ నో, నాకు తెలుసు. దౌ టేక్స్, నువ్వు తీసుకుంటావు. దౌ అంటే యూ టేక్స్ ప్లెజర్ ఇన్ మై సింగింగ్,
నా గానంలోంచి నువ్వు ఆనందాన్ని పొందుతావు. నేను పాడుతుంటే నువ్వు చాలా సంతోషపడతావు, ఆనందిస్తావు. నాకు తెలుసు ఆ విషయం. ఐ నో దట్ ఓన్లీ యాజ్ ఎ సింగర్ ఐ కమ్ బిఫోర్ దై ప్రెజెన్స్. ఐ నో దట్. ఇంకో విషయం కూడా నాకు తెలుసు. ఏంటది? ఓన్లీ యాజ్ ఎ సింగర్, గాయకుడుగానే ఐ కమ్ బిఫోర్ దై ప్రెజెన్స్, నీ యొక్క సాన్నిధ్యంలోకి నాకు గాయకుడిగానే ప్రవేశం ఉన్నది. ఆ విషయం నాకు తెలుసు. ఐ నో దట్ ఓన్లీ యాజ్ ఎ సింగర్, ఒక గాయకుడిగానే ఐ కమ్ బిఫోర్, నీ సాన్నిధ్యానికి వచ్చాను, నీ సన్నిధానానికి వచ్చాను, నీ ముందుకు వచ్చాను. దై ప్రెజెన్స్, నీ ముందుకి నేను వచ్చాను. ఒక గాయకుడిగానే నాకు నీ సాన్నిధ్యంలో ప్రవేశం ఉంది అని చెప్తున్నాడు. ఎవరు? ఠాగూర్. ఐ టచ్ by the edge of the far spreading wing of my song thy feet which I could never aspire to reach. I touch. ఇక్కడ ఇది కలుపుతున్న తర్వాత ఐ టచ్ దై ఫీట్, ఐ టచ్ దై ఫీట్, నేను స్పృశిస్తాను దై ఫీట్, నీ పాదాలని, నీ పాదాలను తాకుతాను. విచ్ ఐ కుడ్ నెవర్ ఆస్పైర్ టు రీచ్, విచ్ ఐ కుడ్ నెవర్ ఆస్పైర్ టు రీచ్, నీ పాదాలను తాకుతాననే ఆపేక్ష నాకు ఎప్పటికీ లేదు, ఎన్నటికీ లేని నాకు నీ పాదాలు నేను త్రాగుతాను, నీ పాదాల చెంతకు వస్తాను. ఎప్పుడు? బై ద ఎడ్జ్ ఆఫ్ ద ఫార్ స్ప్రెడింగ్ వింగ్ ఆఫ్ మై సాంగ్. బై ద ఎడ్జ్ ఆఫ్ ద ఫార్ స్ప్రెడింగ్ వింగ్. వింగ్ అంటే రెక్క. ఫార్ స్ప్రెడింగ్ వింగ్, ఎంతో విస్తారంగా రెక్కను సాచినప్పుడు, ఆఫ్ మై సాంగ్ అంటే నా పాట ఒక పక్షి రెక్క లాంటిది. ఒక పక్షి ఎలా అయితే ఎగిరేటప్పుడు తన రెక్కలు సాస్తుందో, నా పాట కూడా రెక్కల్లాగా విస్తారంగా సాసి ఒక సముద్రంలోని అలగాని కెరటాన్ని తాకినట్టు, తీరాన్ని తాకినట్టు నా పాట యొక్క ఆ రెక్క అక్షాంశలం అనేది నీ సాన్నిధ్యం, నీ పాదాలను తాకుతుంది. నీ పాదాలను నేను ఎప్పుడు జీవితంలో తాకలేని నీ పాదాలని నా పాట ద్వారా నీ పాదాలు నేను తాకుతాను అని చెప్తున్నాడు. ఐ టచ్ బై ద ఎడ్జ్ ఆఫ్ ద ఫార్ స్ప్రెడింగ్ వింగ్ ఆఫ్ మై సాంగ్ ద ఫీట్ విచ్ ఐ కుడ్ నెవర్ ఆస్పైర్ టు రీచ్. ఎప్పుడు కూడా నెవర్ ఆస్పైర్, ఆపేక్ష లేదు, ఆశ లేదు. నీ పాదాలను స్పృశిస్తాను, నాకు ఎప్పుడు కూడా ఆశ లేదు. కానీ బై ద ఎడ్జ్ ఆఫ్ ద ఫార్ స్ప్రెడింగ్ వింగ్ ఆఫ్ మై సాంగ్, అప్పుడు నా పాట తన యొక్క రెక్కలు చాసి నీ పాదాలని స్పృశిస్తుంది, నీ పాదాలు చెంత చేరుతుంది అని. డ్రంక్ విత్ ద జాయ్ ఆఫ్ సింగింగ్ ఐ ఫర్గెట్ మై సెల్ఫ్. డ్రంక్ విత్ ద జాయ్ ఆఫ్ సింగింగ్, గానామృతంలో గానోన్ముక్తుడనై ఐ ఫర్గెట్ మై సెల్ఫ్, నన్ను నేను మర్చిపోతాను. అండ్ కాల్ ది ఫ్రెండ్ హూ ఆర్ట్ మై లార్డ్. నువ్వు నా ప్రభు అనే విషయమే మర్చిపోయి కాల్ ది ఫ్రెండ్, సఖుడా, ప్రియుడా అని నేను పిలుస్తాను. నువ్వు నా ప్రభు అన్న మా విషయం కూడా మర్చిపోయి ఏమని పిలుస్తాను? ఫ్రెండ్, సఖుడా, ప్రియుడా, ఇష్టడని నేను పిలుస్తాను. ఎప్పుడు? డ్రంక్ విత్ ద జాయ్ ఆఫ్ సింగింగ్, గానోన్మత్తుడనై పాట పాడేటప్పుడు ఆ ఆనందంలో నన్ను నేను మర్చిపోయి ఐ ఫర్గెట్ మై సెల్ఫ్, నన్ను నేను మర్చిపోయి అండ్ కాల్ ది, నిన్ను పిలుస్తాను. ఏమని? ఫ్రెండ్, ఓ ఫ్రెండ్, సఖుడా, ఓ ఇష్టుడా, ప్రియుడా అని పిలుచుకుంటాను. హూ ఆర్ట్ మై లార్డ్, నువ్వు నా ప్రభు అయిన నిన్ను, నా యొక్క గానాంతో నేను మర్చిపోయి నిన్ను స్నేహితుడా, మిత్రుడా అని పిలుచుకుంటాను అని ఠాగూర్ చెప్తున్నాడు. ఇక్కడ దౌ అంటే గాడ్, లార్డ్ అని. కాబట్టి ఈ గీతాంజలి అనేది అర్థం కావాలి అంటే భగవంతుడి ఎడల ఖచ్చితంగా విశ్వాసం ఉన్నప్పుడే ఈ గీతాంజలి అనేది దాని యొక్క కాన్సెప్ట్ మనకు అర్థం అవుతుంటుంది. ఇది గీతాంజలిలో సెకండ్ సాంగ్. నెక్స్ట్ థర్డ్ సాంగ్తో నెక్స్ట్ డే కలుద్దాం.